హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1,00,000 సబ్స్క్రైబర్స్. 1,00,000 సబ్స్క్రైబర్స్ హిట్ అయిన తర్వాత లైక్ రియల్ టైంలో ఇదే నేను కెమెరా ముందు కూర్చోవడం. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ అ మూమెంట్ అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షవరింగ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీరు ఇలానే చేస్తూ ఉండండి. నేను ఇలానే మంచి మంచి వీడియోస్ మీ అందరికీ ఇస్తూ ఉంటాను. సో ఇంకొక ఫెస్టివల్ వచ్చేసింది కాబట్టి యాజ్ యూజువల్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ మేకప్ లుక్. మనం ఇది ఒక ట్రెడిషన్ లాగా పెట్టుకుంటే పోతుంది అనుకుంటా. ఎవ్రీ ఫెస్టివల్కి ఒక మేకప్ లుక్ క్రియేట్ చేయడము. సో ఈ ఇయర్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను, ఎక్కడో ఒకటి రెండు తప్పించి. సో యా, అదే స్పిరిట్తో ఈ ఇయర్ దివాళీకి గ్లోయీ మేకప్ లుక్ మీ అందరికీ చూపించబోతున్నాను. అంటే డ్యూవీ మేకప్ అనమాట. సో దివాళీకి మీ దీపాలు ఒక్కటే కాదు కదా వెలగాల్సింది, మన ఫేస్ కూడా వెలిగిపోవాలి. సో అలాంటి ఒక మేకప్ లుక్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, ఈ మేకప్ లుక్కి మోస్ట్లీ ఐ థింక్ ఇండియాలో అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్ నేను చూపించబోతున్నాను. నాకు మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఇండియా నుంచి ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు ఇంక్లూడ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ ఇప్పటి నుంచి. సో ఈ వీడియోలో అయితే మెజారిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆర్ గోయింగ్ టు బీ ఫ్రమ్ Loreal Paris. ఇలాంటి బ్రాండ్స్ ఇండియాలో యూఎస్లో కామన్గా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి I just wanted to show some products from Loreal Paris. అండ్ ఇది స్పాన్సర్డ్ కాదు, నేను నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను. సో ఈ రోజు నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్లోయీ మేకప్ లుక్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దిస్ విల్ లుక్ వెరీ గుడ్ ఆన్ డ్రై స్కిన్. సో నేను ఆల్రెడీ స్కిన్ ప్రెప్ చేసేసుకున్నాను యాజ్ యూజువల్, మై నార్మల్ స్కిన్ కేర్ రొటీన్. అండ్ ఇప్పుడు నేను L'Oreal ట్రూ మ్యాచ్ లూమీ గ్లోషన్ అని ఒక స్ట్రోక్ క్రీమ్ లాంటిదని చెప్పొచ్చు. సో ఇది యూస్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద ప్రోడక్ట్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద షేడ్ మీడియం. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ దే ట్రై టు అవాయిడ్ డ్యూవీ ఫినిష్ ఉన్న ప్రోడక్ట్స్ కానీ లేదంటే షైన్ ఇచ్చే ప్రోడక్ట్స్ అన్నీ అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే ఇట్ విల్ మేక్ దెమ్ లుక్ లైక్ అ గ్రీస్ బాల్. సో వెన్ యూ అప్లై సచ్ ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్లో అప్లై చేసుకున్నప్పుడు ఇట్ విల్ నాట్ లుక్ లైక్ దాట్. సో ఈరోజు నా ఎయిమ్ వచ్చేసి ఒక గ్లోయీ మేకప్ లుక్ కాబట్టి నేను ఈ స్ట్రోబ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ స్ట్రోబ్ క్రీమ్ ఉంటే అది యూజ్ చేయొచ్చు. స్ట్రోబ్ క్రీమ్ ఇస్ బేసిక్లీ ఫర్ గివింగ్ దట్ ఎక్స్ట్రా గ్లో స్కిన్కి. సో నేను జస్ట్ హై పాయింట్స్ మీద అప్లై చేస్తున్నాను. ఇది మొత్తం ఫేస్ మీద అప్లై చేసుకోకూడదు, యూ లుక్ లైక్ అ డిస్కో బాల్. సో జస్ట్ కొంచెం నోస్ మీద, అంటే బ్రిడ్జ్ ఆఫ్ మై నోస్, మొత్తం నోస్ మీద కూడా అవసరం లేదు. ఎక్కడెక్కడైతే మీకు యూనో స్కిన్ ఒక మంచి న్యాచురల్ గ్లో కావాలి అనుకుంటారో ఓన్లీ అక్కడే అప్లై చేసుకోవాలి. నేను చాలా వీడియోస్లో చూసాను స్ట్రోబ్ క్రీమ్ అసలు మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేసుకుంటున్నారు. రియల్ లైఫ్లో అసలు బాగోదు అలా అప్లై చేసుకుంటే. సో జస్ట్ ఎక్కడెక్కడ అవసరమో అక్కడే కాన్సన్ట్రేట్ చేసి అప్లై చేసుకోండి. లైక్ యూ కెన్ సీ నేను ఇక్కడ బ్రిడ్జ్ ఆఫ్ మై నోస్, కొంచెం ఫోర్ హెడ్ మీద, కొంచెం చిన్ మీద అప్లై చేశాను. సో ప్రస్తుతానికి ఇది చాలు, తర్వాత కావాలంటే వీ కెన్ టాప్ ఇట్ ఆఫ్. సో ఒక డెడికేటెడ్ డ్రై స్కిన్ మేకప్ లుక్ అనేది నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూపించలేదు, లైక్ డ్యూవీ స్కిన్ మేకప్. సో ఇప్పుడు యూఆర్ గోయింగ్ టు డూ దట్ టుడే. ఫస్ట్ స్టెప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్ కన్సిలర్ అప్లై చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ L'Oreal Paris Infallible 24 full wear concealer. So this is in the shade 415 honey. ఇది యాక్చువల్లీ చాలా డార్క్ అండ్ నా స్కిన్కి చాలా ఆరెంజ్గా కూడా ఉంది, బట్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ వర్క్. ఎలా అంటే కొంచెం బ్లూ కలర్ పిగ్మెంట్ కలుపుతుంది ఇది ఇప్పుడు. దట్స్ ద ఓన్లీ ఆప్షన్ ఐ హ్యావ్. సో నా దగ్గర ఈ లిప్స్టిక్ది కవర్ ఉంది, డైరెక్ట్ దీని మీద మిక్స్ చేస్తున్నా. ఐ థింక్ ఐ నీడ్ టు గెట్ అ ప్యాలెట్. సో నాకు ఈ కన్సీలర్ చాలా ఆరెంజ్గా ఉందని చెప్పా కదా, అందుకని కొంచెం బ్లూ కలర్ పిగ్మెంట్ యూస్ చేస్తున్నాను. యాక్చువల్లీ నిన్ననే తీసుకొచ్చే ప్రోడక్ట్స్ అన్ని దే ఆర్ ఫెయిర్లీ న్యూ నాకు కూడా. అక్కడ స్టోర్లో ఏం లేవు షేడ్స్, సో ఉన్న వాటితో ట్రై చేద్దామని చెప్పి ఐ జస్ట్ గాట్ దిస్. ఐ థింక్ దిస్ వర్క్స్. నేను ఎట్లయినా హైలైటింగ్ షేడ్స్ అట్లా యూజ్ చేయను కాబట్టి. దీంతో ప్రాబ్లం ఏంటంటే ఈ కన్సీలర్తో చాలా తొందరగా సెటిల్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు బీ క్విక్ వెన్ యూఆర్ బ్లెండింగ్ ఇట్. బ్రష్తో బ్లెండ్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా మ్యాట్ ఫినిష్ ఉన్న కన్సీలర్స్ బ్లెండర్తో కంటే కూడా మీరు బ్రష్తో బ్లెండ్ చేసుకుంటే మీకు మంచిగా బ్లెండ్ అవుతుంది, స్ప్రెడ్ అయిపోకుండా. దిస్ ఇస్ టూ డార్క్ ఫర్ మీ. సో నేను జస్ట్ చేతితో బ్లెండ్ చేస్తున్నాను. ఐ సీ ఇది వర్కౌట్ అయితే ఓకే, బట్ లెట్స్ ట్రై టు మేక్ ఇట్ వర్క్. రాంగ్ షేడ్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. నేను అండర్ ఐస్ కింద జస్ట్ నా డార్క్ సర్కిల్స్ మీద ఒక్కటే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, బికాజ్ ఇది షేడ్ చాలా డార్క్ ఉంది కాబట్టి నేను ఇంకా బయటకు వెళ్తే
స్కిన్ అంత డార్క్గా కనిపిస్తుంది. ఇనవే ఇది కొంచెం కలర్ కరెక్టర్ లాగా పనిచేసింది బికాజ్ చాలా ఎక్కువ ఆరెంజ్గా ఉందని చెప్పారు కదా స్కిన్ మీద. సో యాక్చువల్లీ నేను హైలైటింగ్ కన్సీలర్ యూజ్ చేయకూడదు అనుకున్నాను, బట్ టుడే ఐమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ బికాస్ రాంగ్ షేడ్ వాడాను కాబట్టి. సో నేను వేరే బ్రాండ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకూడదు అని అనుకున్నా ఈ వీడియోలో, బట్ కొంచెం చీటింగ్ చేయాల్సి వస్తుంది. సో నేను మిక్స్ బేర్ విత్ మీ సీరమ్ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఇది నాకు యాక్చువల్లీ హైలైటింగ్ షేడ్ అనమాట. సో దిస్ షుడ్ బ్యాలెన్స్ ఇట్ అవుట్. కొంచెం తీసుకొని కొంచెం ఇలా పైకి స్ప్రెడ్ చేసుకోండి, మీకు ఒక మంచి స్నాచ్డ్ లుక్ వస్తుంది. ఆల్సో ఇగ్నోర్ మై ఐబ్రోస్. నేను యాక్చువల్లీ రేపు వెళ్ళాలి చేయించుకోవడానికి, అండ్ ఇవాళ నేను టు షూట్, రేపు ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్తున్నా. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్, టచ్ చేయకుండా ఉండాలి దాన్ని. సో యా, నేను నార్మల్గా అసలు హైలైటింగ్ కన్సీలర్స్ ఆర్ హైలైటింగ్ అలాంటివి ఏం చేసుకోను బికాస్ ఐ ఫీల్ లైక్ ఫేస్ ఇంకా ఎక్కువ కేకీగా అట్లా అనిపిస్తుంది. ఫేస్ ఇంకా ఎక్కువ కేకీగా అనిపిస్తుంది నాకు. బట్ టుడే వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్. సేమ్ నేను మౌత్ చుట్టూ కూడా ఐమ్ జస్ట్ బఫింగ్ ఇట్ అవుట్, జస్ట్ ఆ టింట్ని బ్యాలెన్స్ చేయడానికి. ఆరెంజ్ టింట్ ఇచ్చింది కదా ఇందాక కన్సీలర్. మీ దగ్గర ఎప్పుడైనా మీరు ఒక్క షేడ్ డార్కర్ వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉండదు కన్సీలర్స్, ఎందుకంటే యూ కెన్ స్టిల్ కరెక్ట్ ఇట్. బట్ ఒక్కసారి మీరు యూనో లైట్ షేడ్ ఆఫ్ కన్సీలర్ తీసుకున్నారు అంటే దేర్ ఇస్ నో అదర్ వే యూ కెన్ యాక్చువల్లీ కరెక్ట్ ఇట్. అండ్ దిస్ కన్సీలర్ మిక్స్ బేర్ విత్ మీ కన్సీలర్ లిటిల్ గోస్ అ లాంగ్ వే. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, చాలా కొంచెం సరిపోతుంది. అండ్ మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ కన్సీలర్. కావాల్సిన కవరేజ్ ఇస్తుంది, ప్లస్ ఐస్ కూడా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇట్ విల్ నాట్ డ్రై అవుట్ యువర్ ఐస్. సో కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ ఇలా బఫ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే షేడ్ మ్యాచ్ కోసం. నేను కట్టుకునే శారీ కానీ డ్రెస్సెస్ గురించి చెప్తాను కదా వీడియోలో. సో ఇవాళ కూడా నేను ఐమ్ గోయింగ్ టు వేరే శారీ. ఆ శారీ కొంచెం లైట్ కలర్ అనమాట, అందుకే నా ఫేస్ బాగా బ్రైట్గా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి ఈ డ్యూయి మేకప్ లుక్ అనుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం అండర్ ఐస్ ఈవెన్గా ఉన్నాయి, అంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తున్నాయి. సో నౌ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, ఇవాళ నేను క్రీమ్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదు, జస్ట్ దట్ లూమి లోషన్. ఈ క్రీమ్ ప్రోడక్ట్ తప్పితే నేను అదర్ దాన్ దిస్ సేమ్ యూజ్ చేయట్లేదు, అంటే బ్లష్కి అలా. సో ఐమ్ గోయింగ్ టు సెట్ మై అండర్ ఐస్. ఒకవేళ కనుక నేను హడావిడిగా అట్లా అనిపిస్తే ఎస్ ఐఎమ్ ఇన్ ఎ రష్, ఎందుకంటే బయట ఫుల్ వర్షం పడుతుంది. నేను ఒక 1 అవర్లో కనుక ఇప్పుడు ఈ వీడియో షూట్ కంప్లీట్ చేయకపోతే మొత్తం చీకటి అయిపోతుంది. వింటర్ స్టార్ట్ అయ్యాయి కదా. సో నేను నా పఫ్ తీసుకుంటున్నాను. దిస్ ఇస్ L'Oreal ఇన్ఫాలిబుల్ ట్రూ మ్యాచ్ ఫౌండేషన్. యాక్చువల్లీ ఇది ఫౌండేషన్ పౌడర్. దిస్ ద వెరీ ఫస్ట్ టైం, నేను ఎప్పుడూ తీసుకోలేదు. అండ్ ఐవ్ హర్డ్ దట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుందని. దిస్ హ్యాస్ ఎ నైస్ మిర్రర్ ఆల్సో. ఒక మిర్రర్ వచ్చింది పఫ్, అండ్ దిస్ ఇస్ అ ప్యాన్. సో ఇదేంటంటే బేసిక్గా మీకు మ్యాక్ ఫిక్స్ ప్లస్ పౌడర్ కమ్ ఫౌండేషన్ తెలిస్తే దిస్ ఇస్ సిమిలర్ టు దాట్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై దిస్ అవుట్, అండ్ ఐ గాట్ దిస్ ఇన్ ద షేడ్ గోల్డెన్ బీచ్. ఈ పఫ్తోనే తీసుకుంటున్నాను నేను. ఐ జస్ట్ పిక్డ్ అప్ దిస్ మచ్ ఆఫ్ ప్రోడక్ట్. సో ఇప్పుడు సెట్ చేసుకునే ముందు ఒక్కసారి ఐ వాంట్ టు బ్లెండ్ ఇట్ అవుట్. ఆల్సో నేను అండర్ ఐస్ కింద ఒకటే సెట్ చేసుకుంటున్నాను బికాజ్ ఐ మేకప్ చేసుకునేటప్పుడు వావ్ ఇమ్మీడియట్గా ఒక మ్యాట్ ఫినిష్ ఇచ్చేసింది. ఇమ్మీడియట్గా ఉన్న గ్లో అంతా అబ్జర్వ్ చేసుకుంది. సో ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే యూ బీ కేర్ఫుల్ ఎక్కడ అప్లై చేస్తున్నారు ప్రోడక్ట్ అనేది, ఎస్పెషలీ పౌడర్. ఓకే, నేను ఆల్మోస్ట్ నా ఎంటైర్ ఫేస్ అంతా సెట్ చేసుకున్నాను ఇవాళ బికాజ్ నేను మౌత్ చుట్టూ కూడా కన్సీలర్ అప్లై చేశాను కదా. ఐ జస్ట్ వాంటెడ్ దట్ షేడ్ మ్యాచ్. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ లైటర్ ఫర్ మీ. సో నేను ఇది అప్లై చేస్తే బ్యాలెన్స్ అవుతుందని చెప్పి నేను మౌత్ చుట్టూ కూడా సెట్ చేసుకున్నా. బట్ ఇప్పుడు లెట్స్ మూవ్ ఆన్ టు ఐస్. ఫస్ట్ నేను ఐబ్రోస్ చేసుకుంటాను. సో ఫర్ ఐబ్రోస్ ఐ హ్యావ్ దిస్ అన్బిలీవబుల్ బ్రో ఫ్రమ్ L'Oreal Paris. ఐ డోంట్ నో, ఐ సమ్హౌ పిక్డ్ ఇట్. ఇది యాక్చువల్లీ ఇండియా పంపించాల్సిన ప్రోడక్ట్, ఎవరికోసమో తీసుకున్నాను, బట్ ఇది మర్చిపోయామన్నమాట ప్యాక్ చేసేటప్పుడు. సో ఇది నా దగ్గర ఉండిపోయింది. మోస్ట్లీ ఇది ఐ డోంట్ నో ఎవరి కోసం తీసుకున్నాము కూడా గుర్తురాట్లేదు నాకు. సో దీనికి ఇలా వచ్చింది, లిప్స్టిక్ ఉన్నట్టు ఉంది, బట్ దిస్ యాక్చువల్లీ అ బ్రో పౌడర్ లిక్విడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ దీనికి ఒక స్పూలీ బ్రష్ కూడా వచ్చింది.
సో నేను ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ స్పూలీ బికాజ్ నాకు చాలా థిక్ ఉంటాయి కాబట్టి నేను కొంచెం అటు ఇటు చేసినా బాగోదు. సో దిస్ ప్రోడక్ట్ ఐమ్ నాట్ షూర్ ఇఫ్ దిస్ ఇస్ అవైలబుల్ ఇన్ ఇండియా, బట్ లారియల్ బ్రో కిట్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఇండియాలో. ఐ లవ్ దట్ ప్రోడక్ట్. చాలా చాలా అమేజింగ్ ప్రోడక్ట్ అది. నేను ఇండియాలో ఉన్నప్పుడు యూజ్ చేసేదాన్ని. సో నేను ఈ యాంగిల్ సైడ్ తీసుకొని ఐమ్ జస్ట్ ఫిల్లింగ్ ద పార్స్ ఏరియాస్. ఐ లవ్ దిస్. చాలా బాగుంది. ఇట్స్ వెరీ ఈజీ టు యూస్. సో ఎప్పుడైనా ఫస్ట్ మీరు స్పూలీతో బ్రష్ చేస్తే యూ విల్ నో వేర్ యూ హ్యావ్ గ్యాప్స్. గ్యాప్స్ ఎక్కడైనా చూసుకొని దాన్ని బట్టి ఫిల్ చేసుకోవచ్చు. ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ కన్సీల్ మై అప్పర్ లిడ్. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ నైస్ స్మోకీ ఐ సార్ట్ ఆఫ్ థింగ్. చాలా ఈజీ. స్మోకీ ఐ అనగానే భయపడొద్దు, బట్ యా స్మోకీ ఐ లాంటిది చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ పికింగ్ అప్ సమ్ కన్సీలర్, లైటర్ షేడ్ ఆఫ్ కన్సీలర్ తీసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే కలర్ పే ఆఫ్ బాగుంటుంది. అప్లై చేసే ఐ షాడో కానీ లేదంటే కాజల్ అప్లై చేసినా కూడా డిస్కలరేషన్ ఉంటే యూ కెన్ కన్సిడర్ డూయింగ్ దిస్. ఒకవేళ మీకు ఏం డిస్కలరేషన్ లేకపోతే యూ కెన్ స్కిప్ దిస్ స్టెప్ కంప్లీట్లీ. నేను ఇదే పౌడర్ ఫౌండేషన్తో సెట్ చేస్తున్నాను అండర్ ఐస్ సో దట్ నాకు క్రీజ్ లైన్స్ రాకుండా ఉంటాయి. దిస్ ఇస్ L'Oreal ఇన్ఫాలిబుల్ ప్రో లాస్ట్ వాటర్ ప్రూఫ్ వాట్ ఎవర్ కాజల్. దిస్ ఇస్ లిటరలీ జెట్ బ్లాక్ కాజల్. లైట్గా ర్యాండమ్గా నేను క్లోజ్ టు మై ల్యాష్ లైన్, ల్యాషెస్కి క్లోజ్గా నేను లైట్గా గీయబోతున్నాను ఒక లైన్. ఫర్దర్గా దాన్ని నేను స్మట్ చేసుకుంటాను. సో అందుకని లైట్ హ్యాండెడ్గానే గీస్తున్నాను. ఒకవేళ కనుక మీ కాజల్ బ్లెండ్ అవ్వట్లేదు లేదంటే సరిగ్గా పడట్లేదు అనుకుంటే వామిట్ అప్ ఆన్ యువర్ హ్యాండ్స్. ఎప్పుడైతే చేతి మీద కొంచెం రబ్ చేస్తారో ప్రోడక్ట్ వార్మప్ అవుతుంది. స్పెషల్లీ ఇలాంటి జెల్ కాజల్స్ కొంచెం వార్మప్ చేశాక స్కిన్ మీద పెట్టుకోండి. సో ఇలాంటి ఒక సన్నటి బ్రష్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ అ స్మాల్ బ్లెండింగ్ బ్రష్. తీసుకొని మీ దగ్గర ఉన్న ఏదన్నా బ్లాక్ ఐ షాడోతో దేంతో అయినా, ఈవెన్ ఐబ్రో పౌడర్ ఉంటే దాంతో అయినా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. నేను ఈ ఐ షాడో ప్యాలెట్లో ఈ బ్లాక్ షేడ్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ట్విన్ ఫ్లేమ్ అనే షేడ్ ఫ్రమ్ కలర్ పాప్ ప్యాలెట్. సో బ్లాక్ షేడ్స్తో వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా బీ వెరీ కేర్ఫుల్. బ్లాక్ అనే కాదు, ఎనీ డార్కర్ షేడ్స్ కొంచెం పికప్ చేసుకొని ఎక్సెస్ డస్ట్ ఆఫ్ చేసి దిస్ అవుట్. అండ్ దిస్ కాజల్ ఇది తొందరగా సెటిల్ అవుతుంది. సో బీ కేర్ఫుల్. సో కొంచెం ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఒక బ్రౌన్ ఐ షాడో తీసుకుంటున్నాను. దిస్ ఇస్ కాల్డ్ టు నైట్. దాని మీద ఈవెన్గా బ్లెండ్ చేస్తున్నాను. దిస్ విల్ గివ్ యూ నైస్ స్మోకీ ఎఫెక్ట్ అన్నమాట. మై మిర్రర్ ఇస్ హియర్, సో అందుకే నేను కింద చూస్తున్నా. చాలా లైట్గా నేను కలర్ కూడా ఎక్కువ నేనేం డిపాజిట్ చేయలేదు. బట్ నౌ వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఒక చిన్న వింగ్ లాంటిది, స్మోక్డ్ వింగ్ లాంటిది క్రియేట్ చేస్తా. ఇందాక తీసుకున్న కాజల్తోనే సంథింగ్ లైక్ దిస్. ఐ హోప్ యూ కెన్ సీ ఇట్. సో ఎప్పుడైనా ఇలా జెల్ కాజల్స్ మీరు యూజ్ చేసేటప్పుడు మీరు వాడడం అయిపోయిన వెంటనే క్యాప్ పెట్టేసేయండి, ఎండిపోతాయి తొందరగా. సో దిస్ ఇస్ హౌ ద ఐ లుక్స్. ఇది బేస్ అనమాట. మనం తర్వాత కావాలంటే ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేద్దాము. బట్ ఐ డూ దిస్ సైడ్ ఆఫ్ మై ఐ ఆల్సో అండ్ మిమ్మల్ని కలుస్తాను. సో దిస్ ఇస్ హౌ బోత్ ద ఐస్ ఆర్ లుకింగ్ రైట్ నౌ. సో ఇదొక బేస్ కలర్. నేను ఇందాక చెప్పినట్టుగా నేను ఇప్పుడు బ్లష్ యూజ్ చేస్తున్నాను. బ్లష్ ఇస్ ఆల్సో ఫ్రమ్ L'Oreal ప్యారిస్. ఇది వచ్చేసి లెజెండరీ బెర్రీ అనే షేడ్. ఇన్ఫాలిబుల్ రేంజ్ నుంచి లెజెండరీ బెర్రీ అనే షేడ్. దీస్ డేస్ ఐఎమ్ ఇన్ టు పర్పుల్ బ్లషెస్. ఇందాక చెప్పినట్టుగా ఇది పౌడర్ బ్లష్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు పిక్ ఇట్ అప్ విత్ మై బ్లష్ బ్రష్. కొంచెం తీసుకోండి. పర్పుల్ ఇస్ ద న్యూ పింక్ నాకు, అండ్ దిస్ ఇస్ హైలీ పిగ్మెంటెడ్. సో ఇప్పుడు ఇది ఇలా ప్యాచ్ పడింది కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ am I going to do అంటే కన్సీలర్ బ్లెండ్ చేసిన బ్రష్ తీసుకొని I'm just going to blend it out. ఒక బ్లెండర్ తీసుకొని, వెట్ బ్లెండర్ లేదంటే మీరు ఫౌండేషన్ అప్లై చేసుకున్న బ్రష్ ఉంటుంది కదా, ఐ మీన్ కన్సీలర్, దాంతో యూ కెన్ బ్లెండ్ ఇట్ అవుట్. సో కొంచెం ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద బ్లష్. ఐ నో కొంచెం ఎక్కువ ఉంది,
మొత్తం అంతా శారీ కట్టుకొని అన్ని చేసేలోపు సెట్ అవుతుంది. నేను ఇండియాలో ఉన్నప్పటి నుంచి ఈ మస్కారా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ L'Oreal అగైన్. సో దీంట్లో ఏంటంటే ఐలాష్ ప్రైమర్ ఉంటుంది ప్లస్ మస్కారా. ఒక సైడ్ ఏమో ప్రైమర్ ఉంటుంది అండ్ దిస్ సైడ్ ఇస్ ద మస్కారా. నంబర్స్ ఉన్నాయి చూసారా, 1 and 2 అని చెప్పి. సో 1 ఉన్న సైడ్ ఐ థింక్ ఇస్ ద ప్రైమర్. ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ మెస్సింగ్ అప్ థింగ్స్. ఓకే, యా, దిస్ ఇస్ ద ప్రైమర్. సో ఇట్లా వైట్ కలర్లో ఉంటుంది. సో స్ట్రైట్ ల్యాషెస్ ఉన్న వాళ్ళకి, వాల్యూమ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా ప్రైమర్ ఉన్న మస్కారాస్ చాలా బాగా సెట్ అవుతాయి. ఇమీడియట్గా ఒక వాల్యూమ్ ఇస్తుంది. ఇది గడ్డ పెట్టిందా లేకపోతే ఇది ఇంతేనా నాకు అర్థం కావట్లేదు. ఓకే, మస్కారా ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ టు బీ ఆనెస్ట్. ఇట్ లుక్స్ వెరీ క్లంపీ. ఒకవేళ కనుక మీకు చాలా తక్కువ ల్యాషెస్ ఉంది, మీకు వాల్యూమ్ ఎక్కువ కావాలి అని అనుకునే వాళ్ళకి బాగుంటుంది. బట్ దిస్ ఇస్ అ పాస్ ఫర్ మీ మస్కారా. ఫేస్ ఎలా అయితే ఇట్స్ గ్లోయింగ్, ఐస్ కూడా అలానే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో సేమ్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. ఐమ్ గోయింగ్ టు యూజ్ అ షేడ్ కాల్డ్ ఫెయిత్ఫుల్లీ. దిస్ ఇస్ అ నైస్ లైట్ షిమ్మర్ షేడ్ ఇది. సో జస్ట్ కొంచెం మీ దగ్గర ఏదైనా గోల్డ్ ఐ షాడో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి షేడే యూజ్ చేయాలని ఏం లేదు, జస్ట్ ఒక గ్లో కోసం అంతే. దిస్ లిప్స్టిక్ ఇస్ ఫ్రమ్ L'Oreal Paris ఇన్ ది షేడ్ 435. దిస్ వాష్డ్ మీ అవుట్. దీన్ని నేను సెట్ చేయాలి, బట్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ మై బేస్ కలర్. ఓకే, సో శారీ కలర్ కాంబినేషన్ ఇది. లిప్స్టిక్ నేను ఐ జస్ట్ టాప్డ్ ఇట్ ఆఫ్ విత్ దిస్ వెట్ అండ్ వైల్డ్ లిప్స్టిక్. షేడ్ వచ్చేసి బిహైండ్ ద బ్లీచర్స్ 957A అనే షేడ్తో ఐ జస్ట్ టాప్డ్ ఇట్ ఆఫ్ బికాస్ ఈ శారీ చాలా లైట్ కలర్ ఉంది. ఐ వాంటెడ్ సంథింగ్ విత్ మోర్ బ్రైటర్. సో అందుకని ఇందాక వేసుకున్న లిప్స్టిక్ మీద ఇది నేను అప్లై చేశాను. సో ఐల్ సీ, ఒకవేళ ఇది కూడా కొంచెంసేపు అయ్యాక లైట్ అయిపోతే ఐల్ సీ వాట్ ఐ నీడ్ టు డూ. యాక్సెసరీస్ అవన్నీ పెట్టుకొని జడేసుకొని ఐల్ కమ్ బ్యాక్. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. నేను ఈ అవుట్ఫిట్ వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఆ డీటెయిల్స్ ఇవ్వలేకపోతున్నాను బికాస్ వాళ్ళ కస్టమర్ సర్వీస్ నాకు అంత నచ్చలేదు. అండ్ మిగిలిన అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఎలా పేరప్ చేశాను ఈ డీటెయిల్స్ అన్ని నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. బట్ మేకప్ లుక్ మాత్రం నేను ఎగ్జాక్ట్లీ ఎలా అయితే క్రియేట్ చేయాలనుకున్నానో అలానే వచ్చింది. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి నేను ఆలియా భట్ బన్ ట్రై చేశాను. సో అది కూడా నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. మీకు కనుక ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీకు కనుక ఒకవేళ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా తరఫు నుంచి దివాళీ శుభాకాంక్షలు. ఆ దీపాల్లానే మీ లైఫ్స్ కూడా చాలా బ్రైట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.